बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल కరీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు సూరహ అష్-షూరా అనువాదాన్ని చదువుదాం. అష్-షూరా అంటే సలహా. వహీ దివ్యజ్ఞాన అవతరణ సత్యమని ఈ సూరా మొదటి మరియు చివరి ఆయతులలో విశదీకరించబడింది. ప్రవక్తలందరూ ఒకే ఒక్క సత్య ప్రచారం చేశారు. అంటే అల్లహతాలా ఉన్నాడు, ఆయనే ఒకే ఒక్క ఆరాధ్యుడు మరియు ప్రభువు. ఆయనను పోలినది విశ్వంలో ఏదీ లేదు. ఆయనను దేనితోనూ పోల్చలేము. ఆయన వివరణకు అతీతుడు. ఆయన తన సృష్టిపై కారణ పరిణామాల శాసనాన్ని విధించాడు. కావున మానవుడు ఈ జీవితంలో చేసిన దాని ఫలితాన్నే వచ్చే జీవితంలో అంటే పరలోక జీవితంలో అనుభవిస్తాడు. దీని పేరు 38వ ఆయతు నుంచి తీసుకోబడింది. ఈ అనుక్రమంలో ఇది 3వ సూరా. ఇది మక్కాలో అవతరింపచేయబడింది. ఇందులో 53 ఆయతులు ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ఈ సూరా యొక్క అనువాదాన్ని చదివేద్దాం. మీరు కూడా నాతో పాటు చదవండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. హామీమ్ ఐన్ సీన్ ఖాఫ్. ఇదే విధంగా శక్తిమంతుడు, వివేకవంతుడు అయిన అల్లా నీ వైపునకు, నీకు పూర్వం గతించిన దైవ ప్రవక్తల వైపునకు వహీ ద్వారా సందేశం పంపుతూ వచ్చాడు. ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా ఆయనదే. ఆయన మహోన్నతుడు, మహిమాన్వితుడు. త్వరలోనే ఆకాశం పైనుంచి బద్దలైపోతుంది. దైవదూతలు తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పవిత్రతను కొనియాడుతున్నారు. భూలోకవాసులను మన్నించమని విన్నపాలు చేస్తున్నారు. వాస్తవానికి అల్లా మన్నించేవాడు, కరుణించేవాడును అని తెలుసుకో. ఆయనను త్రోసిరాజని, ఇతరులను తమ సంరక్షకులుగా చేసుకున్న వారిని అల్లా కనిపెట్టే ఉన్నాడు. నీవు వారికి కాపలాదారువు కావు. అవును ప్రవక్త, ఇదే విధంగా ఈ అరబ్బీ ఖురానును మేము నీ వైపునకు వహీ ద్వారా పంపాము. నీవు జనపదాలు కేంద్రం అంటే మక్కా నగరంలోనూ దాని పరిసరాలలోనూ ఉండే ప్రజలను హెచ్చరించాలని, సమావేశ దినం గురించి వారిని భయపెట్టాలని, అది వచ్చే విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. ఒక వర్గం వారు స్వర్గానికి పోతారు, మరొక వర్గం వారు నరకానికి పోతారు. అల్లా కోరి ఉంటే వారందరినీ ఒకే సంఘంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తాను కోరిన వారిని తమ కృపకు పాత్రులను చేస్తాడు. దుర్మార్గులను రక్షించేవాడు కాని, వారికి సహాయపడేవాడు కాని ఎవ్వడూ లేడు. వారు ఎంతటి అవివేకులు! ఆయనను కాదని ఇతరులను సంరక్షకులుగా చేసుకున్నారు. సంరక్షకుడు ఒక్క అల్లా మాత్రమే. ఆయనే మృతులను బ్రతికిస్తాడు. ఆయన ప్రతి దానిపై అధికారం కలవాడు. మీ మధ్య ఏ విషయంలో అభిప్రాయ భేదం తలెత్తినా దానిని గురించి తీర్పు చెప్పటం అల్లా పని. ఆ అల్లాహయే నా ప్రభువు. ఆయననే నేను నమ్ముకున్నాను. ఆయన దిశకే నేను పశ్చాత్తాపంతో మరలుతాను. ఆకాశాలకు భూమికి సృష్టికర్త అయిన ఆయన స్వయంగా మీ జాతి నుండే మీ కొరకు జంటలను సృజించాడు. ఇదే విధంగా పశువులలో కూడా వాటి జాతి జంటలను సృష్టించాడు. ఈ విధంగా ఆయన మీ సంతతులను వ్యాపింపచేస్తాడు. ఆయనను పోలిన వస్తువు సృష్టిలో ఏదీ లేదు. ఆయన అన్నీ వినేవాడు, అన్నీ చూసేవాడును. భూమ్యాకాశాలలోని నిక్షేపాల తాళ్లపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. తాను కోరిన వారికి ఆయన పుష్కలంగా ఉపాధిని ఇస్తాడు. తాను కోరిన వారికి ఆయన ఆచీతూచి ఉపాధిని ఇస్తాడు. ఆయనకు ప్రతి విషయం గురించి తెలుసు. ఆయన నూహు అలైహిస్సలాం ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నిర్ణయించాడు. దానినే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇప్పుడు నీ వైపునకు మేము వహీ ద్వారా పంపాము. దానినే మేము ఇబ్రాహీం అలైహిస్సలాంకు, మూసా అలైహిస్సలాంకు, ఈసా అలైహిస్సలాంకు బోధించాము. ఈ ధర్మాన్ని స్థాపించండి అని, దానిని గురించి విభేదాలకు లోను కాకండి అని తాకీదు చేస్తూ. ఈ విషయమే ఈ బహుదైవారాధకులకు ఎంతో అసహనం కలిగించింది. దాని వైపునకే నీవు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆహ్వానిస్తున్నావు. అల్లాహ్ తాను కోరిన వారిని తనవారుగా చేసుకుంటాడు. ఆయన తన వైపునకు మరలే వారికి మాత్రమే తన వైపునకు వచ్చే మార్గాన్ని చూపుతాడు. ప్రజల వద్దకు జ్ఞానం వచ్చిన తరువాతనే వారిలో విభేదం తలెత్తింది. వారు ఒకరికొకరు అన్యాయం చేయదలుచుకున్న కారణంగానే తల ఎత్తింది.
ఒక నిర్ణీత కాలం వరకు తీర్పు నిలిపివేయబడింది అని నీ ప్రభువు మొదట్లోనే సెలవిచ్చి ఉండకపోతే వారి వ్యవహారం తేల్చివేయబడి ఉండేదే. యథార్థం ఏమిటంటే వారి తరువాత గ్రంథానికి వారసులుగా చేయబడిన వారు దానిని గురించి ఆందోళనకరమైన సంశయానికి గురి అయ్యారు. ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యింది కాబట్టి కనుక ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం, ఇప్పుడు నీవు ఆ ధర్మం వైపునకే ప్రజలను ఆహ్వానించు. నీకు ఆజ్ఞాపించబడిన విధంగా దానిపై స్థిరంగా ఉండు. వారి కోరికలను అనుసరించకు. వారితో ఇలా అను: అల్లా అవతరింపచేసిన గ్రంథాన్నల్లా నేను విశ్వసించాను. మీ మధ్య న్యాయం చేయమని నాకు ఆజ్ఞాపించబడింది. మా ప్రభువు అల్లాహయే, మీ ప్రభువు కూడా అల్లాహయే. మా కర్మలు మాకే, మీ కర్మలు మీకే. మీకు మాకు మధ్య ఏ వివాదమూ లేదు. ఒక రోజున అల్లా మనందరినీ సమావేశపరుస్తాడు. అందరూ ఆయన వైపునకే పోవలసి ఉన్నది. అల్లా సందేశాన్ని స్వీకరించిన తరువాత స్వీకరించిన వారితో అల్లాను గురించి వివాదపడే వారి వాదం వారి ప్రభువు దృష్టిలో అసత్యమైనది. వారిపై అల్లా ఆగ్రహం పడుతుంది. వారికి కఠిన శిక్ష విధించబడుతుంది. సత్య సమేతమైన ఈ గ్రంథాన్ని, తరాజును అల్లాహయే అవతరింపజేశాడు. మీకేమి తెలుసు? బహుశా తీర్పు గడియ సమీపంలోనే ఉన్నదేమో. దాని రాకను విశ్వసించని వారే దాని కొరకు తొందర పెడతారు. కాని దానిని విశ్వసించేవారు మాత్రం దానికి భయపడతారు. అది తప్పకుండా వస్తుందని వారికి తెలుసు. బాగా వినండి. ఆ గడియను గురించి సందేహం రేకెత్తించే వాదనలు చేసేవారు అపమార్గంలో చాలా దూరం వెళ్ళిపోయారు. అల్లా తన దాసుల పట్ల ఎంతో దయకలవాడు. తాను ఎవరికి ఏది ఇవ్వాలని కోరుకుంటాడో అది వారికి ఇస్తాడు. ఆయన ఎంతో బలవంతుడు, ఎంతో శక్తిమంతుడును. పరలోకపు పంటను ఎవడు కోరుకుంటాడో మేము అతనికై ఆ పంటను వృద్ధిపరుస్తాము. ఇహలోకపు పంటను ఎవరు కోరుకుంటాడో మేము అతనికి ఇహలోకంలోనిది మాత్రమే ఇస్తాము. కాని అతనికి పరలోకంలో మాత్రం ఏ వాటా ఉండదు. అల్లాహ్ అనుమతించకుండానే ధర్మం వంటి స్వభావం కల ఒక విధానాన్ని తమ కొరకు రూపొందించిన దైవ భాగస్వాములనెవరినైనా వారు కలిగి ఉన్నారా? తీర్పు విషయం నిర్ణయింపబడి ఉండకపోతే వారి వ్యవహారం ఎప్పుడో తేల్చివేయబడి ఉండేది. నిశ్చయంగా ఈ దుర్మార్గులకు వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. అప్పుడు ఈ దుర్మార్గులు తాము చేసిన దాని పరిణామానికి భయపడుతూ ఉండటాన్ని నీవు చూస్తావు. అది తప్పకుండా వారి మీదకు వచ్చిపడుతుంది. దీనికి భిన్నంగా విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు స్వర్గవనాలలో ఉంటారు. వారు తాము కోరిన దానిని తమ ప్రభువు వద్ద పొందుతారు. ఇదే గొప్ప అనుగ్రహం. దీని శుభవార్తని అల్లాహ్ విశ్వసించి సత్కార్యాలు చేసే తన దాసులకు తెలియజేస్తున్నాడు. ప్రవక్త, వారితో ఇలా అను: నేను ఈ పనికి మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరను. అయితే బంధుప్రేమను తప్పకుండా కోరతాను. ఎవడు మంచిని సంపాదించుకుంటాడో మేము అతని మంచిని మరింత పెంచుతాము. నిస్సందేహంగా అల్లా ఎంతో మన్నించేవాడు, విలువనిచ్చి గుర్తించేవాడును. అతను అల్లాహ్ను గురించి అభాండాన్ని కల్పించాడని వారు అంటున్నారా? అల్లా కోరితే నీ హృదయానికి సీలు వేస్తాడు. ఆయన అసత్యాన్ని రూపుమాపుతాడు. సత్యాన్ని తన వచనాల ద్వారా సత్యంగా నిరూపిస్తాడు. ఆయన గుండెలలో దాగి ఉన్న రహస్యాలను సైతం ఎరుగును. ఆయనే తన దాసుల నుండి పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు. వారి చెడులను ఉపేక్షిస్తాడు. వాస్తవానికి మీ చేష్టలన్నీ ఆయనకు తెలుసు. ఆయన విశ్వసించి మంచి పనులు చేసే వారి ప్రార్థనలను అంగీకరిస్తాడు. తన కృప నుండి వారికి ఇంకా ఎక్కువ ఇస్తాడు. ఇక తిరస్కరించే వారి విషయం, వారికైతే కఠిన శిక్ష పడుతుంది. ఒకవేళ అల్లాహ్ తన దాసులందరికీ పుష్కలంగా ఉపాధి ఇచ్చినట్లయితే వారు ధరణిపై తిరుగుబాటు తుఫాను రేపి ఉండేవారు. కాని ఆయన ఒక లెక్క ప్రకారం తాను కోరినంత దానిని అవతరింపజేస్తాడు. నిశ్చయంగా ఆయన తన దాసులను బాగా ఎరుగును. ఆయన వారిని కనిపెట్టే ఉంటాడు. ప్రజలు నిరాశకు గురి అయినప్పుడు ఆయనే వర్షాన్ని కురిపిస్తాడు. తన కారుణ్యాన్ని వ్యాపింపచేస్తాడు. ఆయనే సకల ప్రశంసలకు అర్హుడైన సంరక్షకుడు. ఈ భూమ్యాకాశాల సృష్టి, ఆ రెండు చోట్ల ఆయన వ్యాపింపచేసిన ఈ జీవరాశులు ఆయన సూచనలోనివే. ఆయన తాను కోరినప్పుడు వాటిని సమీకరించగలడు. మీపైకి వచ్చిన ఆపద మీరు మీ చేజేతులో చేసుకున్న దానివల్లనే వచ్చింది. చాలా పొరపాట్లను ఆయన ఇట్టే మన్నించి వేస్తాడు. మీరు భూమిలో దేవుణ్ణి అశక్తుడుగా చేయలేరు.
అల్లాహకు వ్యతిరేకంగా మీకు సహాయపడేవాడు, మిమ్మల్ని రక్షించేవాడు ఎవడూ లేడు. సముద్రంలో కొండలు మాదిరిగా కనిపించే ఈ ఓడలు ఆయన సూచనలోనివే. అల్లా తాను కోరినప్పుడు గాలిని స్తంభింపచేస్తాడు. అప్పుడు అవి సముద్రం వీపుపై నిలిచి ఉన్నట్లుగానే ఉండిపోతాయి. అత్యున్నత శ్రేణికి చెందిన సహనము, కృతజ్ఞత కల ప్రతి వ్యక్తికి ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి. లేదా వాటిపై ప్రయాణం చేసేవారి అనేక పాపాలను క్షమిస్తూనే వారు చేసిన కొన్ని అకృత్యాల ఫలితంగానే వారిని ముంచివేయవచ్చు. అప్పుడు మా వాక్యాలను గురించి వివాదాలకు దిగే వారికి తమకు ఆశ్రయం కలిగించే స్థలం ఏదీ లేదని తెలిసిపోతుంది. మీకు ఇవ్వబడినదంతా కేవలం కొన్ని రోజుల ప్రాపంచిక జీవితపు సామాగ్రి మాత్రమే. కానీ అల్లా వద్ద ఉన్నది శ్రేష్టమైనది, శాశ్వతమైనది కూడా. అది ఎవరి కోసమంటే విశ్వసించి తమ ప్రభువును నమ్ముకున్న వారి కోసం, పెద్ద పెద్ద పాపాలకు, సిగ్గుమాలిన పనులకు దూరంగా ఉండేవారి కోసం, కోపం వచ్చినప్పుడు కూడా క్షమించేవారి కోసం, తమ ప్రభువు ఆజ్ఞను పాలించేవారి కోసం, నమాజును స్థాపించేవారి కోసం, తమ వ్యవహారాలను పరస్పరం సంప్రదింపుల ద్వారా నడుపుకునేవారి కోసం, మేము వారికి ఇచ్చిన ఉపాధి నుండి ఖర్చు చేసేవారి కోసం, తమపై దౌర్జన్యం జరిగినప్పుడు దానిని ఎదుర్కొనేవారి కోసం. చెడుకు ప్రతిక్రియ అదే రకమైన చెడు. కానీ ఎవడైనా క్షమించి రాజీ పడితే దానికి ప్రతిఫలం ఇవ్వటం అల్లాహ్ బాధ్యత. అల్లాహ్ దుర్మార్గులంటే ఇష్టపడడు. తమకు అపకారం జరిగినప్పుడు ఎవరైనా ప్రతీకారం చేస్తే వారిని నిందించటానికి వీలులేదు. అసలు నిందార్హులు ఇతరులకు అన్యాయం చేసేవారే, భూమిపై అన్యాయంగా దౌర్జన్యాలు చేసేవారే. అటువంటి వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. అయితే ఎవరైనా సహనంతో వ్యవహరిస్తే, క్షమించి వేస్తే అది పెద్ద సాహసంతో, దృఢ సంకల్పంతో కూడుకున్న పని. అల్లాయే మార్గం తప్పించిన వాడిని ఆదుకునేవాడు అల్లా తప్ప మరెవడూ లేడు. ఈ దుర్మార్గులు శిక్షను చూచినప్పుడు వెనక్కి వెళ్ళిపోవటానికి మార్గమేదైనా ఉందా అని అడగటాన్ని నీవు చూస్తావు. వారిని నరకం ముందుకు తీసుకువచ్చినప్పుడు వారు అవమాన భారంతో కృంగిపోవటాన్ని, దానిని దొంగచూపులతో చూడటాన్ని నీవు గమనిస్తావు. అప్పుడు విశ్వాసులు ఇలా అంటారు: ప్రళయదినం నాడు తనను, తన సంబంధీకులను నష్టానికి గురిచేసేవాడే అసలు నష్టపోయేవాడు. జాగ్రత్త, దుర్మార్గులు శాశ్వతమైన యాతనకు గురి అవుతారు. అల్లాకు వ్యతిరేకంగా వారి సహాయానికి వచ్చే సహాయకులు గాని, సంరక్షకులు గాని ఎవరూ ఉండరు. అల్లాహ్ అపమార్గం పట్టించిన వాడికి దాని నుండి బయటపడే మార్గమేదీ ఉండదు. అల్లా తరపు నుండి తొలగింపబడే అవకాశం మాత్రం లేనటువంటి ఆ రోజు రాకమునుపే మీరు మీ ప్రభువు మాటను స్వీకరించండి. ఆ రోజున మీకు ఎక్కడా ఆశ్రయం లభించదు. మీ స్థితిని మార్చటానికి ప్రయత్నం చేసేవాడు ఎవడూ ఉండడు. ఇప్పుడు ఒకవేళ వారు ముఖం త్రిప్పుకుంటే, ప్రవక్త, మేము నిన్ను వారిపై కాపలాదారునిగా నియమించి పంపలేదు కదా, కేవలం మాటను అందజేసే బాధ్యత మాత్రమే నీపై ఉన్నది. మానవుడి స్థితి ఎటువంటిదంటే, మేము అతనికి మా కారుణ్యాన్ని రుచి చూపించినప్పుడు దానికి అతడు ఆనందంతో పొంగిపోతాడు. ఒకవేళ అతడు తన చేతులతో చేసిందే ఆపద రూపంలో అతడిపైకి వచ్చి పడితే అతడు కరుడు కట్టిన కృతజ్ఞుడైపోతాడు. భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అల్లాహ్ ప్రభువు. ఆయన తాను కోరిన దానిని సృష్టిస్తాడు. తనకు ఇష్టమైన వారికి కూతుళ్లను, తాను కోరిన వారికి కొడుకులను ఇస్తాడు. తనకు ఇష్టమైన వారికి కొడుకులను, కూతుళ్లను కలిపి ఇస్తాడు. తాను కోరిన వారికి అసలు సంతానమే ఇవ్వడు. ఆయనకు అంతా తెలుసు. ఆయనకు అన్నింటిపైన అధికారమున్నది. అల్లా ముఖాముఖి మాట్లాడే అంత స్థానం మానవునిది కాదు. ఆయన మాట్లాడటం అనేది వహీ అంటే సంకేతం ద్వారానైనా జరుగుతుంది, లేదా తెర వెనుక నుండి అయినా జరుగుతుంది, లేదా ఆయన సందేశహరుణ్ణి, దైవదూతనెవరినైనా పంపుతాడు. అతను ఆయన ఆజ్ఞానుసారం ఆయన కోరిన దానిని వహీ చేస్తాడు. ఆయన ఉన్నతుడు, వివేకవంతుడును. ఇదే విధంగా ప్రవక్త, మేము మా ఆజ్ఞ ద్వారా ఒక ఆత్మను నీ వైపునకు వహీ చేశాము. గ్రంథం అంటే ఏమిటో, విశ్వాసం అంటే ఏమిటో నీవు అసలు ఎరుగవు. కాని మేము ఆ ఆత్మను ఒక జ్యోతిగా చేసి దాని ద్వారా మా దాసులలో మేము కోరిన వారికి మార్గం చూపుతాము. నిశ్చయముగా నీవు రుజుమార్గం వైపునకు దారి చూపుతున్నావు.
భూమి ఆకాశాలలో ఉన్న ప్రతి దానికి ప్రభువైన దేవుని మార్గం వైపునకు దారి చూపుతున్నావు. జాగ్రత్త, వ్యవహారాలన్నీ అల్లాహ్ వైపునకే మరలుతాయి. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. అల్లాహ్ సుబ్హానహుతాలా మనందరికీ ఈ ఖురాన్ గ్రంథాన్ని బాగా అర్థం చేసుకుని పూర్తి విశ్వాసంతో సిరాతుల్ ముస్తఖీంపై నడిచే భాగ్యాన్ని కలిగించాలి. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మా ఛానల్లో ఖురాన్ యొక్క పూర్తి తెలుగు అనువాదం, హదీసులు మరియు సూరాలు, దువాలు లభిస్తాయి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.